హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక 18 వీక్స్కి అంటే 18 వారాలకి ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఈ 18 వీక్స్లో మనకి జనరల్గా ఏంటి, ఒకటి టార్గెట్స్ రావాలి, లేకపోతే స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వాలి, లేకపోతే ఎంట్రీ అవ్వకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఏదో ఒకటి జరగాలి. బట్ ఇక్కడ మనము ఎంత ఓర్పుగా ఉంటామో డెఫినెట్గా మనకు అంత రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఇది ఎలా చేయాలి ఏంటని కూడా నేను క్లియర్గా చెప్తాను, దాని ప్రకారం మీరు చేయండి. ఇప్పుడు ఒక స్టాక్ మీరు కొన్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే ఉజ్జాయిగా అనుకుందాం, ఇప్పుడు ఒక 200 రూపాయలు కొన్నారు ఒక స్టాకు, నేనే రికమెండ్ చేశాను అనుకోండి. స్టాప్ లాస్ వచ్చి 100 రూపాయలు చెప్తున్నాను. ఇప్పుడు ఆ స్టాకు 200 రూపాయల నుంచి 150 రూపాయలకి పడిపోయింది. అంటే అక్కడ దిగిన తర్వాత మీరు అక్కడ ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మన స్టాప్ లాస్ వచ్చి 100 రూపీస్ ఉంది. ఆ పాయింట్లో మీరు బై చేయండి. ఎందుకంటే అక్కడి నుంచి స్టాప్ లాస్ నుంచి మన బైక్ నుంచి ఒక 50% పార్ట్స్లో మనం రీఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అది ఒక మంచి ఆపర్చునిటీ, దాన్ని కూడా మనం మిస్ చేసుకోకూడదు. అదే చెప్తున్నాను, ఎందుకంటే ఆడ అమ్మి వెళ్ళే ప్రాంతం కాదు, ఆడ కొనే ప్రాంతం అది. తర్వాత ఇప్పుడు చూడండి, మన ఫస్ట్ స్టాక్ వచ్చి ప్రిసిషన్ వైర్స్. చూడండి, ప్రిసిషన్ వైర్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు అంటే దీనికి ఎన్ఎస్సి కోడ్ కూడా PRECWIRE. ఈ స్టాక్ ఇప్పుడు 88 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. నేను ఎప్పుడు చెప్తాను, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమంటాను, లేకపోతే బై అబోవ్ చెప్తాను. 100 రూపాయల పైన ఈ స్టాక్ మీరు చూడండి, ప్రిసిషన్ వైర్స్ 100 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 125, 153, తర్వాత 198. స్టాప్ లాస్ వచ్చి 70 రూపాయలు స్టాప్ లాస్. అది చూడండి, ప్రిసిషన్ వైర్ ఇప్పుడు కొనకూడదు. 100 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. ఇది కూడా 1000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 20 ఇయర్స్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది, ప్రిసిషన్ వైర్స్. తర్వాత మరొక స్టాక్ వచ్చి షాల్ బి, అంటే SHALBY లిమిటెడ్, షాల్ బి లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 132 రూపాయలు ఉంది, బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ చూడండి, దీని యొక్క టార్గెట్ వచ్చి 190, 238, తర్వాత 289. స్టాప్ లాస్ వచ్చి 90 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 1500 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. మనకి 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ మనం అనౌన్స్ చేస్తూనే ఉన్నాము ప్రతి వీడియోలో, అంటే చాలా లిమిటెడ్ సీట్సే కాబట్టి ఎర్లీగా బుకింగ్ అయిపోతుంది. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు బుకింగ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే తక్కువ లిమిటెడ్ సీట్సే, లాస్ట్ మూమెంట్లో వస్తే డెఫినెట్గా సీట్స్ అవైలబిలిటీ అనేది చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే మీకు కూడా కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ మీరు వర్క్ చేయాలి. ఆ పని కంప్లీట్ చేసుకొని మీరు రావాలి, అది చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 10th and 11th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. స్టాక్ మార్కెట్లో రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషనెట్గా ఉండేవాళ్ళు, స్టాక్ మార్కెట్లో రియల్గా ఒక యార్నింగ్ చేయాలి లైఫ్ టైం. అంటే ఏదో ఒకరోజు, ఈరోజు లాసు రేపు గెయిను అలా కాదు. లైఫ్ టైం ఒక స్ట్రాటజీ రెగ్యులర్గా చేస్తూ దాంట్లో ప్రాఫిట్ తీస్తూ అలా రెగ్యులర్గా సాగిపోతూ అలాంటి ఒక వండర్ఫుల్ డిజైనింగ్ చేసి ఇచ్చున్నాము. ఒక స్టాక్ ఎక్కడ కొనాలి,
కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి, ఇలాంటివన్నీ మనము అక్కడ వర్క్షాప్లో కవర్ చేస్తున్నాము. అదే మెయిన్. జనరల్గా ఏం కావాలి, స్టాక్ ఎక్కడ కొనాలి అది తెలుసుకుంటే చాలు కదా. అది తర్వాత ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరొక స్టాక్ వచ్చి చూడండి, టచ్ వుడ్. చూడండి, టచ్ వుడ్, TOUCH. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 106 రూపాయలు ఉంది. ఇది కూడా వచ్చి మనకి చాలా సింపుల్, ఒక 100 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది టార్గెట్ వచ్చి 153 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 199 రూపాయలు సెకండ్ టార్గెట్, 245 రూపీస్ థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 58 రూపాయలు స్టాప్ లాస్. టచ్ వుడ్ ఇది లేటెస్ట్గా రీసెంట్గా ఒక 2 ఇయర్స్ నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. అది చూడండి, ఇప్పుడు మనం 3 స్క్రిప్ట్స్ చెప్పున్నాము. అది పర్ఫెక్ట్గా మీరు ఉండడానికి ట్రై చేసుకోండి. తర్వాత ఇంకా మరొక స్క్రిప్ట్ చెప్తాను. ఇప్పుడు మీరు జనరల్గా ఎంతోమంది ఈ 2 ఇయర్స్ నుంచి నాకు కాల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్. అంటే సార్ మా దగ్గర ఇంత ఫండ్స్ ఉన్నాయి, ఇది ఒక AA స్టాక్స్ 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో AA స్టాక్స్ మాకు రికమెండ్ చేయండి అని ఎంతోమంది అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశాను. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇది ఎలా అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పినాం. ఎందుకంటే వాళ్ళే ఆ ఓర్పుతో ఉండగలరు. అందుకని మనము వాళ్ళ వరకే మనం చెప్తున్నాము. ఇది ఇచ్చి 50 lakhs వాళ్ళు ఇన్వెస్ట్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. అంటే ఆ ఫండ్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటివన్నీ ఏమీ లేదు. చక్కగా వాళ్ళ డీమెట్ అకౌంట్లో మన చెప్పిన స్టాక్స్ వాళ్ళు కొని పెట్టుకుంటారు. కొన్న తర్వాత ఇక్కడ 2 ప్రోడక్ట్ ఉంది. అంటే ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి 3 ఇయర్స్లో AA స్టాక్స్ చెప్తున్నాము. రెండో ప్రోడక్ట్ వచ్చి 5 ఇయర్స్లో AA స్టాక్స్ చెప్తున్నాము. 2 ప్రోడక్ట్ ఉంది. ఎవరికి అంటే డిఫరెన్స్ ఏంటంటే 3 ఇయర్స్ AA స్టాక్స్లో స్టాక్స్ వచ్చి తొందరగా ర్యాలీ వెళ్తుంది. బట్ డివిడెండ్స్ అలాంటివన్నీ మనం అంత ఇదిగా ఎదురు చూడలేము, తక్కువ వస్తుంది. బట్ అదే 5 ఇయర్స్ దాంట్లో డివిడెండ్స్ ప్లస్ స్టాక్ కూడా మనకి 50 lakhs అనేది 1 crore అవుతుంది. దీంట్లో కూడా 50 lakhs 1 crore అవుతుంది. అంతే. ఈ 2 ప్రోడక్ట్లో ఎవరికి ఏది ఇష్టమో ఈ 2 ప్రోడక్ట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒక వండర్ఫుల్గా ఉంటుంది. అది రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలామంది తీసుకున్నారు. అది ఇప్పుడు మనం ఈ 3 స్టాక్స్ చెప్పున్నాము. పర్ఫెక్ట్గా దీన్ని మీరు పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ స్టాక్స్ అన్ని చెప్తాను. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.